జై శ్రీరామ్. నేను వాసవి హైందవ శక్తి. ఏ హిందూ సంస్థ కూడా తెలియని విధంగా ప్రతి నెలలో చేసిన న్యాయ పోరాటాలు, సేవా కార్యక్రమాలు, ధర్మరక్షణ కార్యక్రమాలు లింకులతో సహా మీ ముందు ఉంచుతున్నాము. ఆ విధంగా ఆగస్టు నెలలో హైందవ శక్తి నిర్వహించిన పలు కార్యక్రమాల సమాహారం చూద్దాం. 2వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 91 వారాలు శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టతను తెలిపే కరపత్రాలు పంచడం జరిగింది. 12వ తారీఖున రోజున హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు షిడంబి ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో గుర్రంపోడు మండలానికి చెందిన ఐతరాజు నాగరాజు గారిని గుర్రంపోడు మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది. 13వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 92 వారాలుగా పండుగ కరపత్రాలు పంచడం జరిగింది. 13వ తారీఖున హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు షిడంబి ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో తిప్పర్తి మండలానికి చెందిన కంచెల రఘురాం రెడ్డి గారిని తిప్పర్తి మండల అధ్యక్షునిగా నియమించారు. 14వ తారీఖున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో జరిగిన అఖండ భారత సంకల్ప దివాస్ కాగడాల ర్యాలీలో పాల్గొన్న హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ గారు. 15వ తారీఖున నల్గొండలో హైందవ శక్తి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ గారు. 18వ తారీఖున నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో హైందవ శక్తి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించిన హైందవ శక్తి నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎలిజాల శంకర్ గారు. 21వ తారీఖున హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు షిడంబి ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నల్గొండకు చెందిన పాలకూరి నరసింహ గారిని హైందవ శక్తి సంస్థ నల్గొండ జిల్లా కన్వీనర్ గా నియమించారు. 22వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 93 వారాలుగా పండుగ కరపత్రాలు పంచడం జరిగింది. 26వ తారీఖున దర్వేషిపురం శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ దర్శనానంతరం రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలు నిర్వహించిన హైందవ శక్తి నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు దాతల సహాయ సహకారాలతో భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని హైందవ శక్తి కోరుకుంటోంది. జై హింద్, జై హైందవ శక్తి.